హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్. సో నార్మల్గా పజిల్స్ అనేది కాన్సెప్ట్ వచ్చేసి మనం చూస్తూనే ఉంటాం రీజనింగ్లో. సో కొన్ని ఈజీగా ఉన్నప్పటికి కూడా మనం చాలామంది చేయలేకపోతుంటారు. సో ఇక్కడ మనం బిగినర్స్ లెవెల్ నుంచి పజిల్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి నార్మల్గా పజిల్స్ ఎలా ఉంటాయంటే ఒక 8 మెంబర్స్ అనేసి ఇస్తారు. సో సర్కులర్లో కూర్చొని ఉంటారనమాట. సో వాళ్ళు ఫేస్ చేసిన పొజిషన్ బట్టి రైట్ లెఫ్ట్ అనేది చేంజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఇట్లా స్ట్రైట్గా ఉన్నాను కదా. సో ఇప్పుడు నేను ఇన్సైడ్, సపోజ్ ఇది ఒక సర్కిల్ అనుకోండి, నేను ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నాకు ఇటు సైడ్ రైట్, ఇటు సైడ్ లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్కిల్ అనుకోండి, నేను అవతల సైడ్ ఫేస్ చేసిందనంటే రైట్ లెఫ్ట్ మారిపోతాయి అన్నమాట పొజిషన్స్. సో అలా మనము ఇన్సైడా అవుట్ సైడా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమీడియట్ రైట్ అంటే నెక్స్ట్ వెంటనే రైట్ సైడ్ నెక్స్ట్ పర్సన్ ఎవరు అనేసి. సపోజ్ ఇమీడియట్ లెఫ్ట్ అన్నారనుకోండి వెంటనే. సో అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఇమీడియట్ లెఫ్ట్ ఎవరున్నారు వాళ్ళు అనమాట. సో అలా మనం ఇమీడియట్ అనేది అదొకటి. నెక్స్ట్ సెకండ్ టు ద రైట్ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ సెకండ్ రైట్ సైడ్ నుంచి అలా ఎన్ని పొజిషన్స్ ఇచ్చారో అన్ని పొజిషన్స్ మనం నోట్ చేస్తాం. సెకండ్ టు ద లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నోట్ చేస్తాం. ఇవే అనమాట బేసిక్గా. అంటే ఫస్ట్ ఆ ఇచ్చిన పొజిషన్ ఏంటి, సర్కులరా స్క్వైరా, నెక్స్ట్ నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారా సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారా అదొకటి. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పొజిషన్స్ అనమాట, రైట్ సైడా లెఫ్ట్ సైడా, నెక్స్ట్ ఇమీడియటా, నెక్స్ట్ వచ్చేసి ఇన్ బిట్వీన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టు ద లెఫ్ట్, ఫోర్త్ టు ద రైట్. సో ఇలా అడగడం అనేది చెప్తారనమాట. సో ఆ పొజిషన్స్ బట్టి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో తర్వాత కొన్ని కంటిన్యూయేషన్ ఉంటాయి స్టేట్మెంట్స్కి, అప్పుడు మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కొన్ని కంటిన్యూయేషన్ ఉండవు, అప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. సో మనకి మ్యాచింగ్ కరెక్ట్గా అనిపించినాయి, అందరి పొజిషన్ కరెక్ట్గా సిట్ అయ్యారు అని అనుకున్నప్పుడు మనం ఆన్సర్లోకి వెళ్ళొచ్చు. లేదు మనకి ఏం కొంచెం డౌట్ ఉన్నా కూడా మళ్ళీ మనం పజిల్ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇదే అనమాట. ఇక్కడ మనకి మ్యాథ్స్ ఫార్ములాస్ లాగా లేదా కాన్సెప్ట్ లాగా ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే నీకు ఆ పొజిషన్ అనేది నువ్వు కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోగలిగితే చాలన్నమాట. అక్కడ వాళ్ళు ఎలా ఇస్తారంటే కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లెవెల్లోనే ఇస్తారనమాట. వేరే విధంగా కూడా కూర్చోవచ్చు, అలా మనం చూసుకోవాలి. కానీ ఆన్సర్ అనేది మనకి ఎలా అందరూ సీటింగ్ కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాక మనం ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, నార్మల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్లో మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అలాగే టైం కన్జ్యూమింగ్ కూడా ఎక్కువ అనమాట. ఇది అనమాట ఈ పజిల్ కాన్సెప్ట్ గురించి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ వేలో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ సర్కిల్ గురించి అనుకున్నాం కదా. ఫస్ట్ సర్కిల్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 5 స్టూడెంట్స్ 1, 2, 3, 4 and 5 are sitting around a circular table facing away from the center. Okay, ఒక సర్కిల్ తీసుకున్నాం. ఎన్ని పొజిషన్స్, 5 స్టూడెంట్స్ అన్నారు. ఓకే, 5 పొజిషన్స్ మనం నోట్ చేసుకుందాం. ఓకే, 5 పొజిషన్స్ నోట్ చేసుకున్నాము. ఇక్కడ అందరు ఓకే ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 4. ఓకే, 3 ఈజ్ ఇప్పుడు ఇలా స్టేట్మెంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 4 అని అన్నాడు. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ 4 నెంబర్ నోట్ చేసుకోండి. 4. ఓకే, ఎక్కడైనా సరే ఒక 4 అనేది నోట్ చేసుకోండి. ఈ 4కి రైట్ సైడ్. ఇక్కడ చూడండి ఇటు సైడ్ వస్తే రైట్, ఇటు సైడ్ వస్తే లెఫ్ట్. ఓకే, వి గో ఫర్ దిస్ సైడ్, రైట్ సైడ్ కాబట్టి. 3 ఎన్నో పొజిషన్ అన్నాడు, సెకండ్ పొజిషన్ అన్నాడు. ఓకే, 1, 2, 3. ఒకసారి మనం చూడండి 3 ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 4. ఓకే, 3 సెకండ్ టు ద రైట్ 4కి కూర్చున్నారు అని చెప్పారు. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ అండ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5. అండ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5 అంటే ఇక్కడ మనం 4కి చూసుకోకూడదు, ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో దానికి చూసుకోవాలన్నమాట. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5
ఓకే, ఇప్పుడు ఇది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5. 5కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నది? ఇది లెఫ్ట్, ఇది రైట్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? 3 అనమాట. అది నెక్స్ట్ చూడండి, 3 and 4 ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ 1. 3 and 4 అంటే ఇక్కడ ఒకరే కదా ప్లేస్ అయింది, సో మనకి ఈజీగా ఈడ పెట్టేయచ్చు, 1 పెట్టేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ? ఓకే, ఇంకా మనకి ఇక్కడ ఎవరు మిగిలారు? 2 అనే పర్సన్ మిగిలారు. సో ఇక్కడ మనం 2 అనేది సెట్ చేసేస్తాం. ఓకే, సో ఇలా మనం ఫ్రేమ్ చేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుందాం. 3 ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 4. 3 ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 4. ఓకే, 4కి రైట్ సైడ్ 3 సెకండ్ ప్లేస్లో కూర్చున్నాడు, సరిపోయింది. అండ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5. సో 3 అనే పర్సన్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5. సో ఇమీడియట్ లెఫ్ట్గా ఉన్నాయి. ఇమీడియట్ అంటే చెప్పాను కదా, నెక్స్ట్ వెంటనే అనేసి. ఓకే, నెక్స్ట్ 3 and 4 ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ 1. 3 and 4 ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ 1. ఓకే, నెక్స్ట్ ఇవి స్టేట్మెంట్స్ అన్ని మనకి పాసిబుల్ అన్ని కేసెస్లో అన్ని మనం సెట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్స్ చూడండి. స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూడండి, గ్రూప్ డి 2022లో ఇచ్చారు ఈ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 2 ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5. 2 ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ ఎవరున్నారు? 3 ఉన్నారు. ఓకే, ఇక్కడ 2 ఇక్కడ రాంగ్ అనమాట. నెక్స్ట్ 1 ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 5. 1 ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 5. అవునా? కాదు, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ పొజిషన్లో వస్తే ఇక్కడ 1 సెకండ్ పొజిషన్ వస్తుంది, థర్డ్ కాదు. ఓకే, నెక్స్ట్ 1 and 2 ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ 4. 1 and 2 ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ 4. నైబర్స్ అంటే ఎవరు? ఇటుపక్క. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇంకా ఆటోమేటిక్గా సెకండ్ది కూడా రాంగ్. కానీ ఒకసారి చూడండి, 2 ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 1. 2 ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 1. ఓకే, రైట్ కాదండి, రైట్ అయితే 5 వస్తుంది, లెఫ్ట్ అయితే అప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందనమాట. ఓకే, ఇది. సో ఇక్కడ మనకి అర్థమైంది కదా, ఒక సర్క్యులర్లో మనం ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ యొక్క పొజిషన్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత దెన్ వి గో ఫర్ ఫైండింగ్ ద ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూద్దాం, చూడండి. సో నార్మల్గా అందరూ నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఫేస్ చేస్తుంటారు అన్నారు కదా, సో అలాంటి మోడల్లో ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రోలో. సో కొంతమంది పీపుల్ కూర్చో ఉన్నారంట ఫేసింగ్ నార్త్. ఓకే, నార్త్ సైడ్కి ఫేస్ చేసి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కే సిట్స్. సో ఇది ఫస్ట్ మనం ఇక్కడ కింద నోట్ చేసుకుందాం, తర్వాత అక్కడ ప్లేస్ చేద్దాం. కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. అంటే ఇప్పుడు జీ అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. ఫస్ట్ జీ నోట్ చేసుకోవాలి. ఇమీడియట్ లెఫ్ట్ అంటున్నాడు అంటే ఇది రైట్, ఇది లెఫ్ట్. ఎవరు కూర్చున్నారు? కే. అది ఒక సెంటెన్స్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నోట్ చేసుకుంటాం. సో సెకండ్ స్టెప్ ఏంటి? పి. ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. సో ఇక్కడ నోట్ చేస్తాం, ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. పికి ఇమీడియట్ రైట్గా ఎల్ కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ పి ఈజ్ ద కంటిన్యూషన్ ఇచ్చాడు. పి ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జీ. పి ఈజ్ ద, సో జీకి వచ్చేసి ఫోర్త్, రైట్ అంటే ఇటు సైడ్ కదా. ఓకే, సో పి ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జీ. సో ఇక్కడ మనం పి ఫోర్త్ అన్నాడు, రైట్ సైడ్ అన్నాడు కదా, 1 2 3 4. కానీ ఇక్కడ మనకి ఎల్ కూర్చున్నాడు అన్నారు కదా, ఇది. ఓకే, అన్నీ కలిపి ఒకే సెంటెన్స్లో వచ్చేసినాయి. నెక్స్ట్ ఇక్కడ ఎల్ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. లెఫ్ట్ ఆఫ్ హెచ్ ఇక్కడ మనం ఎల్ ఈజ్ ఫోర్త్, లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటే ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. సో ఇది ఫోర్త్లో ఉందంట, అంటే ఇక్కడ నుంచి నోట్ చేసుకుందాం. ఓకే, 1 2 3 4 సరిపోయింది కదా. నెక్స్ట్ ఇఫ్ నో అదర్ పర్సన్స్ ఈ సిట్టింగ్ ఇన్ ద రో, అంటే ఇంక మిగతా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్? ఇక్కడ టోటల్ అడిగాడు కాబట్టి ఇంక మిగతా డీటెయిల్స్తో మనకి పని లేదు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 పర్సన్స్. సో ఇది మనకి కావాల్సిన ఆన్సర్, 11 పర్సన్స్. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి గ్రూప్ డిలో అడిగారు 2022లో. ఓకే, సింపుల్ అండి. మనకి ఇచ్చిన ఫస్ట్ ఎయిట్ సైడ్ పొజిషన్ అనేది నోట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఫస్ట్ మనం 1 by 1 రాసుకోవాలి. లింకప్ ఇస్తే డైరెక్ట్గా మనం అందులోనే నోట్ చేసేయచ్చు. లింకప్ ఇవ్వకుంటే ముందు మనం నోట్ చేసి తర్వాత ఏవైతే కామన్ ఉంటాయో దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం అంతే. ఇది ఒక మోడల్. అంటే ఇది చెప్పాను కదా, నార్త్ సైడ్, సౌత్ సైడ్, ఇంకోసారి ఆపోజిట్ సైడ్స్, అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో ఇదొక మోడల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదొక పజిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 8 friends are sitting around a square table. ఓకే, స్క్వేర్ టేబుల్, స్క్వేర్ సైడ్ అంటే తెలుసు కదా, 4 sides ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 4 of them are sitting in the corners. సో 4 of them కార్నర్స్లో కూర్చున్నారంట. నెక్స్ట్ while the other four are sitting to the exact center of the sides of the table. మిగతా వాళ్ళు కరెక్ట్ సెంటర్లో కూర్చున్నారంట. నెక్స్ట్ T is sitting at one of the corner. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నర్ అన్నాడు అంటే ఇది కార్నరే, ఇది కార్నరే, ఇది కార్నరే, మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడే రాసానని కాదు, ఎనీ కార్నర్ మీరు ప్లేస్ చేయొచ్చు అనమాట. టీ ఈజ్ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ద కార్నర్. ఓకే, ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ యూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీ. ఇప్పుడు చూడండి, టీ ఇటు సైడ్ కూర్చోన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, అందరు కూడా సెంటర్కి ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో సెంటర్కి ఫేస్ చేస్తున్నారు అని ఇచ్చాడు క్వశ్చన్లో ఆల్రెడీ. ఇప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్. యూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీ. 1 2 3. ఓకే, యూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, రైట్ సైడ్. రైట్ సైడ్ ఈడ మనం రైట్ ఏ సైడ్ అయితే ఆ సైడ్ మనం నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. ఓకే, అది కంటిన్యూషన్ లేదు, అది పక్కన పెట్టండి, చూద్దాం. నెక్స్ట్ టీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. ఓకే, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వి అని తీసుకున్నాం అనుకోండి. సో ఏంటి, టీ ఈజ్ సెకండ్ టు ద అంటే ఇప్పుడు రైట్ కదా, సో వి ఈజ్ సెకండ్. చూడండి, టీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. సరిపోయిందా? ఓకే, టీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. వికి రైట్ సైడ్, టీ సెకండ్ ప్లేస్లో కూర్చున్నాడు, సరిపోయింది. ఓన్లీ యూ ఈజ్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఓన్లీ యూ ఈజ్ బిట్వీన్ ఆర్ అండ్ పి అన్నాడు. ఓకే, యూ ఈజ్ బిట్వీన్ ఆర్ అండ్ పి అన్నాడు. అంటే ఇక్కడ పి అండ్ ఆర్ అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు కదా పొజిషన్. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూటీ చూద్దాం. ఓన్లీ డబ్ల్యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఆర్. డబ్ల్యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అని ఇక్కడ కంటిన్యూషన్ వచ్చింది కదా. డబ్ల్యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఆర్. ఇక్కడ ఏమన్నాడు, ఆర్ అండ్ యూకి, ఆర్ ఇక్కడ పీకి మధ్యలో యూ ఉన్నాడు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఏం రావాలి, ఇక్కడ ఒకటి మిస్ చేసినాం కదా, ఎస్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. ఓకే, సో ఇక్కడ వికి ఇది రైట్, ఇది లెఫ్ట్. సో ఇమీడియట్ ఎవరున్నారంట, ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 8 ఫ్రెండ్స్లో పీక్యూ, ఇక్కడ క్యూ మిస్ అయింది, సరిపోయింది. ఓకే, సో ఈ రకంగా మనం స్టేట్మెంట్స్ అన్నీ చూసుకొని మనం ఫిలప్ చేసుకోవాలి. సో ఇలా మీకు కన్ఫ్యూజింగ్గా ఇస్తారు, అవి పక్కన రాసుకొని నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. ఇమీడియట్ లెఫ్ట్ అంటే వెంటనే ఎవరు ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో క్యూ ఉన్నారు. ఓకే, ఇదండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, PQRSTU అండ్ వి వర్ 7 kids సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్. 8 కాదండి, ఇక్కడ స్క్వేర్ టేబుల్ అన్నాడు. సో ఇంతకుముందు అయితే 8 ఉన్నది, ఇప్పుడు ఏంటి 7. ఓకే, నెక్స్ట్ ఫేసింగ్ ద సెంటర్, అందరు కూడా సెంటర్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. 3 of them were sitting out the corners. ఓకే, while 4 others were sitting at the exact center of the side. ఓకే, 4 members సెంటర్లో ఉన్నారంట, కార్నర్స్ ఏమో ముగ్గురే ఉన్నారంట. ఓకే, వన్ ఆఫ్ ద కార్నర్ వాజ్ ఎంటీ. ఈ కార్నర్ ఎంటీ, ఎవరు కూర్చోలేదు. యూ ఈజ్ సిట్టింగ్ అట్ ద వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సైడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకో ఇంకా మనకు క్లారిటీ తెలియదు. యూ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సైడ్ వాజ్
సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. ఓకే, నీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఇక్కడ ఏదైతే వస్తుందో అది నోట్ చేసుకో పక్కన, నీకు రఫ్గా, నీకు బిగినర్ అయితే కన్ఫ్యూజ్ లేకుండా. కొంతమంది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా అందులో ప్లేస్ చేసేయచ్చు. ఓకే, టీకి రైట్ సైడ్. ఓకే, సెకండ్ 1 2, సెకండ్ ప్లేస్లో యూ ఉన్నాడు, అవునా? ఓకే, యూ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ద సెంటర్. యూ అనే పర్సన్ ఒక సెంటర్లో కూర్చున్నాడు, ఇక్కడ. నెక్స్ట్ వాజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. ఓకే, సో రైట్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? సో దీని ప్రకారం మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. దెర్ వాజ్ 1 ఎంటీ చైర్ బిట్వీన్ పీ అండ్ యూ. ఎంటీ చైర్ ఇక్కడ ఉంది కదా, అంటే అప్పుడు పీ అని ఇక్కడ రాసుకోవచ్చా? చూద్దాం. ఇలా వర్కౌట్ కాకపోతే లాస్ట్లో మళ్ళీ చేంజ్ చేద్దాం. ఓకే, ఆర్ అండ్ క్యూ ఆర్ డయాగ్నలీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. డయాగ్నల్ అంటే తెలుసు కదా, ఇది ఆర్ అండ్ క్యూ. ఆర్ క్యూ డయాగ్నలీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇలా అయినా ఉండొచ్చు, ఆర్ ఎక్కడుండి ఇక్కడ క్యూ ఉండొచ్చు, చూద్దాం. ఓకే, నెక్స్ట్ టీ వాజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. టీ వాజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ ఎవరున్నారంట? టీ ఉన్నారంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లాజిక్ జిక్కింది చూడండి. సో ఇక్కడ టీ, ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇక్కడ క్యూ. టీ వాజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ, సరిపోయింది. క్యూకి డయాగ్నల్గా ఎవరున్నారు? ఆర్ ఉన్నారు. ఓకే, స్టేట్మెంట్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనకి ఏముంది? ఎస్ వాజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. ఇప్పుడు వి అనే పర్సన్ తీసుకుని ఈ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? ఎస్ ఉన్నారు. సో ఇప్పుడు ఇన్సైడ్, అందరు ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు కదా, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, సపోజ్ ఇక్కడ మీరు వి పెట్టండి, వీకి ఏమవుతుంది? ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి, ఓకే, ఇన్సైడ్ అంటే ఇలా కూర్చో ఉన్నారు. సో ఇది వచ్చేసి రైట్ లెఫ్ట్. సో అది వర్కౌట్ కాదు, రైట్ లెఫ్ట్ అది వర్కౌట్ కాదనమాట. సపోజ్ ఇక్కడ వి అనుకోండి, ఇక్కడ ఎస్ పెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎస్ వాస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. ఇప్పుడు ఇది సరిపోయింది, ఎస్ వాస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి, సరిపోయింది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద కిడ్ అట్ ఏ కార్నర్ పొజిషన్. ఈ కార్నర్ పొజిషన్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? వి ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి. కొంచెం కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇలా ఏదైనా ఉంటే మీరు పక్కన నోట్ చేసుకోండి, అప్పుడు మళ్ళీ మీరు మ్యాచ్ చేసుకుంటే అది మీకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో ఏ స్క్వేర్ టేబుల్ వాజ్ సరౌండెడ్ బై 8 చైర్స్. సో స్క్వేర్ అన్నారు, 4 సైడ్స్ సేమ్. సో 4 అదర్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద సైడ్స్. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ కూర్చోంటారు? కార్నర్లో కూర్చోంటారు. అందరూ కూడా ఇన్సైడే ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ 6 క్లర్క్స్ DEFGHI వర్ సిట్టింగ్ అరౌండ్ దిస్ స్క్వేర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. అందరూ కూడా సెంటర్లో ఫేస్ చేస్తున్నారు. ద చైర్స్ ఆర్ లయింగ్ 2 కార్నర్స్ ఆఫ్ ద టేబుల్ వర్ ఎంటీ. 2 కార్నర్స్ ఎంటీ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టుకుందామా? ఏదైనా సరే మన ఇష్టం, ఇటు పక్కైనా పెట్టుకోవచ్చు, ఇటు పక్కన 2 కార్నర్స్ ఎంటీ అని ఇచ్చాడు. ఈ అండ్ ఐ వర్ సిట్టింగ్ అట్ ద కార్నర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అని ఉంటే ఇక్కడ ఐ, లేదా ఇక్కడ ఈ ఉంటే అక్కడ ఐ. ఓకే అని నోట్ చేసుకోవాలి. డయాగ్నలీ ఆపోజిట్. డయాగ్నలీ అంటే ఇప్పుడు మనకి తెలుసు కదా, డయాగ్నల్ అంటే ఇలా లేదా ఇలా, ఇది డయాగ్నలీ. ఓకే, నెక్స్ట్ హెచ్ వాస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకే, లెఫ్ట్ ఆఫ్ జీ ఇది కంటిన్యూషన్. ముందు మనకి ఇక్కడ ఏది లింకప్ లేదు కాబట్టి పక్కన రాసుకుందాం. ఏంటి ఇక్కడ మీకు ఏం చెప్పాను? ఇక్కడ హెచ్ వాస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అంటే ఫస్ట్ జీ నోట్ చేసుకో. జీకి లెఫ్ట్ సైడ్ సెకండ్ ఎవరున్నారంట? హెచ్ ఉన్నారు. అది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ డి వాస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కు రైట్ సైడ్ ఎవరున్నారు? డి ఉన్నారు సెకండ్ పొజిషన్లో. ఓకే, డి వాస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. జీ వాస్ సిట్టింగ్ రైట్ అండ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఓకే, ఇమీడియట్ నైబర్ ఉన్నాడంట, అంటే ఇక్కడన్నా ఉండాలి జీ పొజిషను. రౌండ్ ఆఫ్లో పెడుతున్నాయి, ఇక్కడన్నా ఉండాలి జీ పొజిషన్. అది మనం నోట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ జీ పెట్టామనుకో, ఈడ మనకి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఫాలో అవుతాయా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ పెట్టామనుకోండి, ఏమవుతుంది ఇక్కడ జీకి? సో జీకి ఏముంది? హెచ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి సెకండ్ పొజిషన్. ఇప్పుడు జీ ఈడ పెట్టామనుకోండి, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ హెచ్ పెట్టచ్చు జీ. ఓకే, ఇక్కడ జీ ఉంటే కనుక. నెక్స్ట్ ఇక్కడ ఏమని పెట్టచ్చు?
ఎఫ్ డి. ఎఫ్డి ఉంది కదా, డి వాజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు ఎఫ్ ఉంది ఇక్కడ, సో ఈ ఎఫ్కి రైట్ డి పెట్టచ్చా? ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామా ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ద చైర్స్ లయింగ్ టు ద కార్నర్స్ ఆఫ్ ద టేబుల్ వర్ ఎంప్టీ. ఓకే, 2 పెట్టేసాము. ఈ అండ్ ఐ వర్ సిట్టింగ్ అట్ ద కార్నర్స్. ఓకే, దిస్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. హెచ్ వాస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. హెచ్ వాస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి ఫస్ట్ సెకండ్. ఓకే, ఇది కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ డి వాస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. డి వాస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. రైట్కి ఉంది కదా, సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్. జీ వాస్ సిట్టింగ్ టు ద రైట్ అండ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఇది కూడా సాటిస్ఫై అయింది. ఓకే, సో ఈ రకంగా మనం అన్నీ సాటిస్ఫై అయినప్పుడు దెన్ వీ గో ఫర్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫేసింగ్ హెచ్. హెచ్ ఎవరిని ఫేస్ చేస్తున్నారు? హెచ్ ఎవరిని ఫేస్ చేస్తున్నారు? ఎఫ్ని ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఓకే, ఇవ్వండి ఈరోజు పజిల్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పజిల్స్ అనేది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత యూస్ఫుల్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, సో మీకు రీజనింగ్లో మంచి మార్క్స్ రావాలంటే సో పజిల్స్ అనేది జస్ట్ మనకి టైం కన్జ్యూమింగ్ చేస్తాయని చాలామంది లాస్ట్లో చేస్తామని అనుకుంటారు, కానీ అది మిస్టేక్ అండి. మీరు లాస్ట్లో చేయొద్దు. సో మీకు పజిల్ పైన గ్రిప్ రావాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు గ్రిప్ అనేది వస్తుంది. వితిన్ టైం లిమిట్లో మీరు చేయడం వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరికి కూడా ఎగ్జాక్ట్గా ఫస్టే రావన్నమాట. ఇక్కడ మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లెవెల్స్ ఇచ్చినప్పుడు మనం పక్కన నోట్ చేసుకుంటాము. ఆ లింక్ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని ఒకటే ప్యాటర్న్లో మనం తీసుకొస్తాం. సో ఇలా మనం చేసినట్లయితే మనం పజిల్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకేనండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.